హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. సింప్లీ ప్లస్ టాపిక్ నుంచి క్వశ్చన్ ని జస్ట్ 2 మినిట్స్ లో ఏదైనా సాల్వ్ చేసి చూద్దామనా. ఒక మొత్తం బై సింప్లీ ప్లస్ ఈక్వల్ టు మొత్తం యొక్క 9/25 x ఈక్వల్ టు రేట్ యొక్క సగం అయితే రేట్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని ఏదైనా సాల్వ్ చేసి చూద్దామనా. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఒక మొత్తం బై సింప్లీ ప్లస్ ఈక్వల్ టు మొత్తం యొక్క 9/25 x ఈక్వల్ టు రేట్ యొక్క సగం అయితే రేట్ ఎంత అనేసి అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మొత్తం యొక్క 9/25 x ఈక్వల్ టు టైం ఈక్వల్ టు ఎంత? రేట్ యొక్క సగం. రేట్ యొక్క సగం అయితే రేట్ కనుక్కోమంటున్నారు. రేట్ ఈక్వల్ టు ఎంత? రేట్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అనుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 9/25 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 25 దీంట్లో ఎంత సరిపోతుంది? 4 అంటే 36% వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? ఫార్ములా ఈక్వల్ టు టైం ఇంటూ ఆర్. ఇది మనకి ఫార్ములా. టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? r/2 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 36. r²/2 ఈక్వల్ టు 36. r² ఈక్వల్ టు ఎంత అవుతుంది? 72. r ఈక్వల్ టు √72 అవుతుంది. r ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8.5%. ఇది మనకి అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ టైం ఈక్వల్ టు ఎంత వస్తుంది? r/2. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? మొత్తం యొక్క 9/25. మొత్తం యొక్క 9/25. టైం ఈక్వల్ ఏంటి? రేట్ యొక్క సగం అనేసి ఇచ్చారు. అంటే టైం ఈక్వల్ ఎంత అవుతుంది? r/2 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కనుక్కున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 9/25 ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుంది? మనకి 36% వస్తుంది. ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఆర్. ఇక్కడ టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములాలో. టీ వాల్యూ ఎంత? r/2. అప్పుడు ఎంత వచ్చింది మనకి? r ఈక్వల్ టు √72 వచ్చింది. అంటే r ఈక్వల్ వాల్యూ వచ్చేసి 8.5%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.